అసలు ప్రతి శివాలయంలో శివుని ముందు నంది ఎందుకు ఉంటుంది? ఎందుకు నంది శివుడి వాహనం అయ్యింది? శివుడి దర్శనం అవ్వాలంటే ఒకరి అనుమతి తప్పకుండా ఉండాలి. ఆయన అనుమతి లేనిదే శివుడు కూడా అనుగ్రహించాడు. ఆయనే నందీశ్వరుడు. మరి ఆ నందీశ్వరునికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడికి వాహనం ఎలా అయింది? శివపురాణం ప్రకారం శిలాదుడు అనే ఒక ఋషి శివునికి తపస్సు చేసి ఈ 3 లక్షణాలు ఉండే ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరుతాడు. మొదటి లక్షణం అయోనిజుడు, అంటే తల్లి గర్భం నుండి పుట్టనివాడు. రెండో లక్షణం మరణం లేనివాడు. మూడో లక్షణం పరమేశ్వరునికి సమానంగా ఉండేవాడు. అలా శిలాదునికి ఒకరోజు యజ్ఞం చేస్తుండగా అగ్నిలో నుంచి జన్మించిన కుమారుడే నంది. ఆ తరువాత ఒకరోజు పరమేశ్వరుడు నందిని పరీక్షించడం కోసమని 2 మహర్షులను పంపిస్తాడు. ఆ మహర్షులు నంది దగ్గరికి వచ్చి ఈ బాలుడు ఎక్కువ కాలం బ్రతకలేడు అని చెప్తారు. అది విన్న నంది ఆశ్చర్యపోయాడు అనుకుంటున్నారా? కాదు. కొంచెం కూడా చింతించకుండా శివుడు ఈ లోకంలో ఇవ్వనిదంటూ ఏదీ లేదు అని చెప్పి శివునికి తపస్సు చేయడానికి వెళ్తాడు. నంది చేస్తున్న తపస్సుకి మెచ్చి శివుడు ప్రసన్నుడై నంది ముందు ప్రత్యక్షమవుతాడు. అలా నందితో నీ తపస్సుకి మెచ్చి నీకు కొన్ని అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్తాడు. పరమేశ్వరునికి సమానమైనటువంటి రూపాన్ని ప్రసాదిస్తాడు. అలా పరమేశ్వరునికి సమానంగా నందీశ్వరునిగా నిలబడతాడు. శివునికి వాహనం అవుతాడు.